హాయ్ అండి. 30 డేస్ బ్రేక్‌ఫాస్ట్ స్పెషల్స్‌లో ఇవాల్టి మన రెసిపీ ఏంటో తెలుసా? ఉగ్గాని విత్ బజ్జీ. ఈ ఉగ్గాని, బజ్జీ మన ఛానల్‌లో 12థ్ రెసిపీ అండి. ఆల్రెడీ 11 అప్‌లోడ్ అయిపోయినాయి. ఎవరైనా చూడకపోతే వెళ్లి చూడండి. ఈ రెసిపీ వచ్చేసి అస్సలైన కర్నూలు ఉగ్గాని. మా ఫ్రెండ్ ఉంటే తెలుసుకొని మరీ చేస్తున్నాను. పర్ఫెక్ట్‌గా ఉంటది. ఖచ్చితంగా చూడండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉగ్గానికి ఏమేమి కావాలో చూద్దాం రండి. ఉగ్గానికి బొరుగులు, సాయిపప్పు, పుట్నాల పప్పు అని కూడా అంటారు, టమాటాలు, ఎండుమిర్చి, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, కొత్తిమీర, ఇంకా ఒక నిమ్మకాయ. ఉగ్గానిలోకి మిర్చి బజ్జీ అద్దరిపోతుంది. అది కూడా చేసుకున్నాం. వీళ్ళని మంచినీళ్ళలో వేసుకొని పిండి పెట్టుకోవాలి. జస్ట్ 10 సెకండ్లు అలా అంటే అప్పుడు నీళ్ళు వీళ్ళు చేసుకుంటుంది. అప్పుడు పిండి పెట్టేసుకోవాలి. ముందే ఇవి పిండి పెట్టుకోకూడదు. ఎర్రగడ్డలు అన్నీ కోసి పెట్టుకొని తర్వాత ఇవి పిండి పెట్టుకోవాలి. ముందే పిండి పెట్టుకుంటే చాలా మెత్తగా అయిపోతాయి. చూడండి, ఇట్లాగా పొడి పొడిలాడుతూ పెట్టుకోవాలి. చూడండి ఎట్లాగా పొడి పొడిలాడుతున్నాయో. ఉగ్గానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ముందుగా ఆవాలు వేసుకోవాలి, జీలకర్ర వేసుకోవాలి, ఎర్రగడ్డలు వేసేసుకోవాలి. ఇప్పుడు ఎర్రగడ్డలు బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిరపకాయ చీల్చి చేసుకోవాలి. ఇప్పుడు టమాటా వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. అన్నీ బాగా కలుపుకోవాలి. టమాటాలు కూడా మనకు బాగా మెత్తగా వేగిపోవాలి. ఇప్పుడు టమాటాలు ఎర్రగా వేగినాయి కదా, ఇప్పుడు ఈ బొరుగులు వేసేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. బొరుగులు వేసిన తర్వాత మనకు స్టవ్తో పెద్ద పని ఉండదు. ఒక 2 నిమిషాలు అంతా వేడెక్కేదాకా ఉంచి ఆపేసుకోవచ్చు. మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని ఇంకా ఆపేసుకోవాలి. బొరుగుల్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి మనకు పెద్దగా ఉప్పు పట్టదు. అదొక్కటి చూసుకోండి. మళ్ళీ ఉప్పు ఎక్కువైతే అస్సలు తెల్లేరు. ఇప్పుడు దీంట్లో ఒక పొడి వేయాలి. ఆ పొడి వేసుకున్నాం రండి. ఫస్ట్ 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. తర్వాత సాయిపప్పు వేసుకోవాలి. ఒక 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. సాల్ట్ అయితే ఏం అవసరం లేదు, ఎందుకంటే ఉగ్గానీలో సాల్ట్ ఉంటుంది కాబట్టి. చూడండి, ఇట్ట మెత్తగా వేసుకోవాలి. దీంట్లో ఉండే తెల్లగడ్డ ఫ్లేవరు ఉగ్గానికి బాగా పట్టద్ది. అది నెక్స్ట్ లెవెల్ టేస్ట్ వస్తుంది. ఉగ్గానీలోకి కాంబినేషన్గా మిర్చి బజ్జీ చేసుకున్నాం. దీంట్లోకి ఉల్లగడ్డ బజ్జీ, అరటికాయ బజ్జీ అవేమీ కాదు, మిర్చి బజ్జీ కాంబినేషన్. చూడండి, దీనిపైన కొంచెం జీలకర్ర పొడి జల్లి ఉంచాము. ఇంకా బజ్జీలు వేసుకోవడం. బజ్జీ పిండి ఆల్రెడీ కలిపేసింది. నెక్స్ట్ మంత్ మనం ఆంధ్ర స్పెషల్ చేస్తున్నాము. దాంట్లో మన ఆంధ్ర బజ్జీ ఎలా చేసుకోవాలో క్లారిటీగా చూపిస్తాం. ఇట్ట కాలిన తర్వాత పక్కా తీసేసుకోవాలి. పొడిని ఉగ్గానీలో కలుపుకోవాలి. అసలు ఈ పొడే ఫ్లేవరు, ఇది మాత్రం స్కిప్ చేయొద్దు. ఇప్పుడు ఫైనల్ టచ్గా కొంచెం నిమ్మకాయ పిండుకుంటే అయిపోద్ది మన ఉగ్గాని. ఈ నిమ్మకాయ పిండి ఏదో కర్నూలులో ఉందో లేదో కానీ మా పాప నిమ్మకాయ వేస్తుంది, భలే ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అంతే, నేనే చేసింది మొత్తం. ఎవరా? నేను. నువ్వే కదా ఫస్ట్ నుంచి చేసేది. ఇప్పుడు టేస్ట్ చేద్దాం రండి. ఒక స్పూన్ ఉగ్గాని, ఒక బైట్ మిరపకాయ బజ్జీ ఉంటే సూపర్గా ఉంటుంది. ఆమా
మీ రాక మాకు ఎంతో సమండి. ఏం చెప్పలే బొరుగులుప్ప అమ్మమ్మ పెట్టిన పేరు బొరుగులుప్ప. సరే టేస్ట్ మిరపకాయ బజ్జీలు తీసుకో చేతిలోకి తీసుకో నంచుకొని తినాలా. మొన్న ఒకసారి చేశాను చూడు మిరపకాయ బజ్జీ ఇది ఉగ్గాని ఒకేసారి అట్ట తినాలా. అది తిని తిను. మిరపకాయ కొరుకో మూ భలే ఉందా? రెండు టేస్ట్ రెండు కాంబినేషన్లో భలే ఉందా? మిర్చి బాగుందా ఉగ్గాని బాగుందా? ఉగ్గాని బాగుండే, మిర్చి బాగుండే. రెండు కాంబినేషన్ ఎట్టుంది? అద్దరిపోయింది. అద్దరిపోయిందా? అద్దరిపోయింది. మీరు కూడా చేసుకొని తినండి, బాగా సూపర్గా ఉంది. ఓకేనండి. మరి ఇంకా ఎవరైనా మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రేపు ఇంకొక టిఫిన్ ఎపిసోడ్లో కలదా? అక్కడ ఏంది ఇదేంది? అలా చెప్పి ఎవరికి చూపిస్తున్నావా? మీ వాళ్ళు అంతా అడున్నారా? వీడియోలు చేయలేదని అడుగుతున్నారమ్మమ్మ. చేస్తావా? చేస్తా, లేదు చేస్తాలే. చేయించి నా చేత అని అడుగుతుంది, చేయించాలా? సరే రేపు ఇంకొక వీడియోలో కలుద్దాము. అంతవరకు మేము ఈ ఉగ్గాని తింటాం, మీరు కూడా చేసుకొని తినేసేయండి. బాయ్. సరే, నోట్లో పెట్టుకొని చెప్పించండి. రేపు ఇంకొక వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.